ఆమె కూడా. సో ఈ మూవీలో ఏంటి అంటే స్టార్టింగ్ ఎంట్రన్స్ నుండి ఇంటర్వెల్ వరకు బాలకృష్ణ ఇచ్చిన డైలాగ్ కానివ్వండి, ఫైర్స్ కానివ్వండి, వెరీ పీక్ లెవెల్. ఓకే, నేను బాలకృష్ణ గారిది ఇప్పటి నుండి కాదు, చెన్నకేశవరెడ్డి మూవీ నేను ఇప్పటికీ టీవీలో రివీల్ చేస్తూనే ఉంటా. సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, నరసింహనాయుడు, లెజెండ్, బెస్ట్ మూవీస్ అంటే బాలకృష్ణ రెడ్డి ఇచ్చి పడేసిండు అప్పట్లో. కానీ ఒక విషయం చెప్తున్నా, ప్రతి డైరెక్టర్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాత సినిమాలలోనే బీజిఎంస్ బాలకృష్ణవి ఇప్పుడు మళ్ళీ కొత్తగా రివీల్ చేస్తున్నారు. సీక్వెన్స్ అంతా ఏం లేదు. సో పాత డ్యామ్ గురించి, వాటర్ గురించి తీసుకొచ్చారు మూవీ, కానీ ఆ డ్యామ్ ఎండింగ్ వరకు ఏం చూపించలేదు. మరి పార్ట్ 2 ఏమన్నా తీస్తున్నారో బాబీ గారు నాకు తెలియదు. మరి ఆ డ్యామ్ ఏమన్నా పార్ట్ 2లో కట్టొచ్చేమో. మరి ఆ పార్ట్ 2లో మరి ఏమన్నా డ్యామ్ కట్టి మాకు ఫైనలైజ్ చేస్తారేమో అనుకుంటున్నాను. అంత లేదు బ్రో, పార్ట్ 2 కూడా చూపించము. చెప్తున్నా డ్యామ్ కోసం ఏమన్నా మళ్ళీ తీయొచ్చేమో అని. నేను ఎవరిని డిసప్పాయింట్ చేయను, ఏ హీరోని కూడా డిసప్పాయింట్ చేయాల్సిన అవసరం లేదు మనం. ఎందుకంటే వాళ్ళ కష్టం వాల్యూ మనకు తెలుసు. వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఏ పొజిషన్ నుండి ఏ పొజిషన్కి వచ్చారో కూడా మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ఇప్పటి నుండి కాదు, ఈవెన్ 10 రూపీస్ టికెట్ నుండి వీఆర్ సీయింగ్ ద మూవీస్. ఓకే, ప్రతి విషయంలో హీరోని ఒక మంచి పొజిషన్ వచ్చిన తర్వాత పైన తీసుకెళ్లి ఒకటేసారి కింద దోసేయకండి. అది మేము అడుగుతున్నాం ప్రతి ఒక్కరికి. ఇప్పుడు గేమ్ చేంజరే కానివ్వండి, గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ గారికి ఏ విషయంలో రామ్ చరణ్ గారు అన్నిటికీ న్యాయం చేశారు, కానీ మూవీ కొంచెం డిసప్పాయింట్ చేశారు అక్కడ కూడా స్టోరీ. సో రామ్ చరణ్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్. సో నేను రామ్ చరణ్ గారిని కూడా నేను ఎప్పుడు గేమ్ చేంజర్ లో ఇంటర్వెల్ తర్వాత సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ కూడా వీ క్యాన్ సీ ఇంట్రెస్ట్ గా 1 టైం చూడొచ్చు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే 1 to 2 టైమ్స్ చూడొచ్చు, ఓల్డ్ స్టోరీ ఇంక్లూడ్ ఉంది కాబట్టి. డాకుమారా వచ్చేసి 1 టైం. సో ఫస్ట్ హాఫ్ చూడొచ్చు, సెకండ్ హాఫ్ మనం అంత ఇంట్రెస్ట్ గా చూడలేదు. అది థ్యాంక్ యూ.